ప్రేక్షకులు అందరికీ నమస్కారం. నేను మీ సాయిరాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కొత్త పంపులు అనేటి ఇక్కడ అన్నపూర్ణ రిజర్వాయర్ ఇక్కడ డ్యామ్ కట్టడం జరిగింది. ఇక్కడ నరసింహల గుట్ట అనే నరసింహస్వామి ఇక్కడ స్వయం అప్పుడు వెనకట దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనం ఈ నరసింహల గుట్ట కాడికి ఈ రోజు వెళ్తున్నాం. గుట్టను దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నరసింహ దేవునికి గుట్ట కాడ ఎంతో పెద్ద చరిత్ర ఉన్నది. మీ అందరం వెళ్తున్నాం. మీరు అందరు ప్రతి ఒక్కరు వీడియో చూడాలని కోరుకుంటున్నాం. అన్నపూర్ణ రిజర్వాయర్ అనంతగిరి డ్యామ్ ఇది అంతా అన్నపూర్ణ రిజర్వాయర్ అనంతగిరి డ్యామ్ ఇదంతా. ఇక మనము దేవుని గుండ్లు అక్కడనే ఉన్నాయి. వాళ్ళు వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం. ఇదంతా ముత్యాల పోచమ్మ తల్లి చాలా ఫేమస్ ఇక్కడ. ఇది ముంపు గ్రామం అనంతగిరి, పాతది, ఇప్పుడు కొత్తగా నిర్మించింది. గుడి దగ్గరికి వచ్చేసాం. మనకి ఇక్కడనే ఉన్నాయి దేవుళ్ళు. మీకు ఇంకొక 5 minutes లో దేవుని దర్శనం అనేది ఇస్తాం. రెడ్ మార్కింగ్ పెట్టారు, రండి చూపెడతాం మీకు. ఇగో దేవస్థానం ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ రెడ్ మార్క్ పెట్టారు కెమెరామ్యాన్. ఇక్కడ రెడ్ మార్క్ పెట్టారు. దేవుడు ఇది కానీ మనకు నరసింహల గుట్ట ఇది. ఇక ఇక్కడ చెప్పరా నువ్వు మెల్లమెల్ల దిగు. మెల్లమెల్ల దేవుడు వచ్చింది ఇక మనకు. ఇక అక్కడ రెడ్ మార్క్ అగో అగో దేవుడు రెండు ఉన్నాయి. దేవుడి దగ్గరికి వచ్చాము మనం. నరసింహ దేవుని దగ్గరికి వచ్చాను. ఇగో రెడ్ మార్క్. ఇక్కడ వాటర్ బాటిల్స్ అంటే వచ్చినట్టున్నారు. నరసింహ స్వామికి ఇక్కడ పెద్ద గుండు ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ మన శివలింగం లెక్క నిలువెత్తున ఉన్నది. ఇక్కడ ఇక్కడ వాటిది గివండిది కట్టడా చెప్పులు గుడి తీసి అటు లింగం ఉన్నది, పెద్ద లింగం. ఇది ఏంటిది? ఇవి ఎందుకంటే ఈ గుండు మీద ఉండే దేవుడు, ఈ గుండు మీద ఉండే, ఈ గుండు మీద దేవుడు ఉండే. ఇప్పుడు మళ్ళా రాళ్ళు వెనక బాజు పెట్టి మంచిగా నిలబెట్టి ఉంచారు. ఇప్పుడు ఈ దేవుడిని అప్పుడు అందరం చూసిన కట్లు కొట్టి వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు పొలానికి ఎవరో తెలియక చూపెట్టమంటే వాళ్ళకి వచ్చిన. ఇక్కడేమో చిన్నది ఉన్నది. ఇగో ఇది ఇంకా ఇగో అంజన లెక్క ఉన్నది. ఎన్నో శతాబ్దంలా ఇది నిర్మించారు. ఇది కట్టడం మీకు కూడా ఇప్పుడు మంచిగా క్లారిటీగా పెడతాం. దేవుడు ఇదిగోండి, ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ చిన్న ఎట్లా చెక్కిరంటే స్టాచ్యూ ఇంత చిన్నగా నరసింహస్వామి ఉన్నాడు. అటు వాళ్ళ భార్య నరసింహస్వామి వాళ్ళ భార్య ఉన్నాడు. ఈ కట్టడం ఇక్కడ నిర్మించడం ఎంతో బాగున్నదని మేము ప్రజలు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ గుడి కట్టడం ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏదో రాత తోటి రాసిన చూపెడతాం. లక్ష్మీ నరసింహస్వామికి మహాశివరాత్రి నాడు మేము ఇక్కడ దర్శించుకోవడం చాలా మాకు ఎంతో బాగున్నదని కోరుకుంటున్నాం. ఇక్కడ దేవుణ్ణి చూస్తే ఇది ఎన్నో శతాబ్దంలో చెక్కిరు కానీ బ్రహ్మాండంగా ఉన్నదని కోరుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి శివరాత్రి నాడు దర్శనం చేసుకున్నాడు. మాకు కూడా ఎంతో చాలా మనసు దొరకలిపోతున్నది. కిటికీ కూడా పెట్టడం జరిగింది వెనకట. ఇగో ఇవన్నీ మొహరాలు ఇక్కడ లోపల. ఇగో ఇదంతా చూడండి కట్టడం. ఇక్కడ మనకు ఇటు దిక్కు వస్తే ఇక్కడ ఒక దర్వాజా ఉంటుంది. 2 దర్వాజాలు ఉన్నాయి ఇక్కడ. మీకు అక్కడ లోపల దేవుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ తొలివేమో చెక్కడం జరిగినది. ఇక్కడ తొలివేమో చెక్కడం జరిగినది. అది పోలు రాచడం జరిగినదట. ఇది అన్నపూర్ణ రిజర్వాయర్. శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ ఇది సూదిమాన గుండేమో అంటారట. అక్కడ ఉర్దూలో ఏమో రాసిండట. అది ఒకటి మనం చూద్దాం. ఇక్కడ దేవుణ్ణి ఇది ఎంట్రింగ్ ఎంకరేజర్. ఇది ఎంట్రింగ్. ఇది
దేవుడు లోపల ఆ గుండు లోపల దేవుడు దర్శనం ఇస్తాడు. ఇది ఎంట్రింగ్ గేట్ ఇది. ఓకే, ఇక్కడ ఒక రాసిరట, రాతల వాళ్ళ రాతతోటి రాసిస్తున్నారట. ఇక ఇక్కడ రాయడం జరిగినది అంతా అక్కడ చూడండి. అర్థమైతే లేదు అది మనకు. ఇదే సైంటిస్టుల నోటికైతే ఇక్కడ ఏమైనా జరుగుతున్నది. ఇదంతా అక్షరాలు నాకు తెలుగు లెక్కనే అనిపిస్తున్నాయి. ఈ అక్షరాలు ఇక ఇక్కడ ఒక గుర్తుండదు, ఒక గుర్తుల సింబల్ నుంచి నది ఏదైనా బంగారం గురించి ఇక్కడ రాసిరా. ఇదంతా పెద్ద ఉన్నది. కట్టడం తెలుగు లెక్కనే అక్షరాలు ఇంకా ఇవన్నీ ఉన్నాయి. కానీ అది మనకు స్పష్టంగా మీకు స్పష్టంగా కనబడుతుంది. ఒక సింబల్ ఉన్నది, సింబల్ రాసి ఒక గీత ఉన్నది. ఆ గీత కానించి ఇదంతా రాసినారు. అప్పుడు ఇక్కడ మరి ఇది దేని గురించి చేసినారు మనకు తెలియదు. ఇదంతా ఇక్కడ సింబల్ కూడా ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామికి చౌకము ఏమో ఉంటుంది. ఇవన్నీ అక్షరాలు, ఇవన్నీ ఇదిగోండి మన నరసింహస్వామి. ఇది మొదటి దర్వాజా, ఇంకోటి అక్కడ ఉంటుంది. మీకు వీడియోలో అన్నిట్లలో వస్తాము. జై బోలో నరసింహస్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి. ఏంటిదిరా నమస్తే. అలాగే మళ్ళా ఇంకొక కాడ కూడా ఆగినాం. ఇల్లంతా కూడా ఒక రూట్లో ఇక్కడ ఈరన్న దేవుడు అనే దేవుడు ఉంటాడు. ఇక్కడ కూడా అప్పుడు శతాబ్దంలో ఎక్కిరు. ఇక్కడ మీకు దేవుణ్ణి కూడా స్వయంగా చూపెడుతున్నా. ఆగురా, ఇక ఇక్కడ వీరన్న దేవుడు. అలాగే ఇక్కడ కూడా శిల్పం తొవ్వలనే ఉంటుంది. ఇల్లంతా కూడా తొవ్వల. ఇక ఇక్కడ ఇల్లంతా కూడా తొవ్వల మూల తిరుగుడు. ఇక్కడ ఇటువైపు జొన్న మొక్కలు, ఇక్కడ ఉంటుంది దేవుడు వీరన్న దేవుడు. దేవుడు అంటారు. అందరికి ఈ వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. ఇక వెండింగ్ చేస్తున్నాం. అందరూ మీకు మరికొన్ని వీడియోలు మీ ముందరికి వస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.